నేను బీసీ ఉద్యమాన్ని నేను గట్టిగా తీసుకెళ్ళడానికి నేను చనిపోతున్నా అని చెప్పి ఇంట్లో చెప్పి వచ్చాడంట. అది కూడా తీర్మానం మల్లన్న ఆఫీస్ దగ్గర ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అసలు ఎలా చూడొచ్చు దీన్ని రాజకీయంగా? వాస్తవానికి తీన్మార్ మల్లన్న గారు తన న్యూస్ ఛానల్ ద్వారా అయితేనేమి ఉండి, వివిధ కార్యక్రమాల ద్వారా అయితేనేమి ఉండి, ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని బీసీ ఉద్యమానికి, బీసీలను రాజ్యాధికారంలో భాగం చేయడానికి ఏదైతే ఉద్యమ రూపం దాల్చినటువంటి పార్టీ ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఆ పార్టీ పరంగా ఆయన అన్ని బీసీ సంఘాలను కానివ్వండి, బీసీ నినాదానికి మద్దతు ఇస్తున్నటువంటి ఎవరైతే ఓసీ సామాజిక వర్గం అందరినీ కలుపుకుపోతున్నారు. అయితే ఇక్కడ ఒక ఐకాన్ లాగా ఇవాళ ఆయన ఉన్నారు, అంటే కింది స్థాయి నుంచి వచ్చి ఒక ఎమ్మెల్సీ అయ్యారు ఉన్నారు. సో అలాంటి క్రమంలో ఏంటంటే ఫర్దర్ గా మనం ఇది ఒక రాజకీయ పరంగా చట్టరూపం దాల్చాల్సినటువంటి విషయం. ఇది ఈ అంశంలో ఆత్మహత్య అనేది ఎంకరేజ్ చేయకూడనటువంటి విషయం. ఇంకా మల్లన్న ఆఫీస్కే వెళ్ళడంలో ఆయన ఉద్దేశం ముందు నుంచి కూడా, అంటే ఒక వాయిస్ వినిపిస్తున్న వాళ్ళలో కాస్త ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి అని వెళ్ళారని నేను అభిప్రాయపడుతున్నాను.